హాయ్ క్రికెట్ లవర్స్. ఇప్పుడు ఐసీసీ పెడుతున్న ఈ రూల్స్ ఇది ఎవరికి ఉపయోగం? ఇది అంటే ఎవరికి యూజ్ అవుతున్నాయి? బ్యాట్స్మెన్కి ఎక్కువ యూజ్ అవుతున్నాయా, బౌలర్కి ఎక్కువ యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం ఈరోజు ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. పెడుతున్న రూల్స్ ఏంటి? రీసెంట్గా టీఎన్పిఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి. ఆ మ్యాచ్లలో కొత్త రూల్ ఏమొచ్చింది? వైట్ బాల్. గమనించారా? వైట్ బాల్ కూడా బ్యాట్స్మెన్కి అటువైపు ఇటువైపు 7.5 మీటర్స్ లెంత్ ఇచ్చి రెడ్ లైన్ గీశారు. అంటే అది దాటి అవతల వరకు పోతేనే వైట్ బాల్, తప్పితే ఆ సర్కిల్ ఇన్లోకి వస్తే అది వైట్ బాల్ కాదు. ఇంతకుముందు ఏంటి? వైట్ బాల్ కాదు. కాబట్టి ఇలాంటి రూల్స్ వస్తున్నాయి, కొత్త రూల్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటి? బౌండరీ దగ్గర క్యాచ్. ఆ క్యాచ్ ఇంతకుముందు బౌండరీలోకి వెళ్ళి మళ్ళీ 2 సార్లు బాల్ని ఇలా ఫ్లై చేసి బౌండరీ యువతలకు వచ్చిన తర్వాత క్యాచ్ పట్టేవాళ్ళు. ఇలాంటి రూల్స్ అసలుకి ఎవరికి ఇవి ఉపయోగపడుతున్నాయి? దీనివల్ల బ్యాట్స్మెన్కి లాభం వస్తుందా లేదా బౌలర్కి వస్తుందా అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ టాపిక్లో మనం బౌలర్స్కి ఏమైతే యూజ్ అవుతున్నాయో ఫస్ట్ వాటి గురించి మాట్లాడదాం. ఆ తర్వాత బ్యాట్స్మెన్కి ఈ రూల్స్ వల్ల ఎంతవరకు యూజ్ ఉందో నెక్స్ట్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడదాం. ముందైతే మనం బౌలర్స్కి ఉన్న ఈ రూల్స్ వల్ల బౌలర్స్కు ఉన్న యూజ్ ఏంటో ఒకసారి చెప్తా, వాటిని గమనించండి. రీసెంట్గా టీఎన్పిఎల్లో కొత్త రూల్ వచ్చింది. ఏంటంటే లెగ్ సైడ్ వైడు 7.5 మీటర్స్ పెట్టారు. ఈ వైడు బ్యాట్స్మెన్కి తాకకపోయినా బ్యాట్స్మెన్ తప్పకుండా ఈ ఇన్ సర్కిల్లోకి బాల్ పోతే అది నాట్ వైడ్, దాన్ని వైడ్ కింద కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే బ్యాట్స్మెన్ ఇలా ఆడి కొద్దిగా వైడ్ అయిన పోయిన తప్పుకుంటూ వికెట్ పక్క నుంచి పోయినా కానీ దాన్ని వైడ్ కింద ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే బ్యాట్స్మెన్ తెలివిగా ఏం చేస్తాడు అని చెప్పేసి ఈ లెగ్ వికెట్ ఉంది కదా, లెగ్ వికెట్ తీసుకోవడం కాకపోయినా కొద్దిగా బయటకు ఉంటాడు. ఈ విధంగా బయటకుంటే ఏమైందంటే బౌలర్ ఏమనుకుంటాడు, ఈ ఏరియాలో వేస్తే ఒకవేళ కాలుకి తగలవచ్చు లేకపోతే బాడీకి తగలవచ్చు అని చెప్పేసి ఈ లెంత్లో వేస్తాడు. అప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? తప్పుకుంటాడు, జస్ట్ సింపుల్ తప్పుకుంటాడు. అది వైడ్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఒక్కోసారి ఆ వైడ్ వల్ల ఆపోజిట్ టీం గెలిచే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం 7.5 మీటర్స్ వచ్చినా కానీ వైడ్ కాదు. ఇది బౌలర్స్కే యూజ్, బ్యాట్స్మెన్కి కాదు. ఈ రూలు ఇంకా మన లోకల్లో మనమైతే పెట్టుకోలేదు. చూద్దాం, మన దగ్గర పెట్టుకుంటే ఇది సక్సెస్ అవుతుందంటారా? అయిద్దా కాదా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి రూల్స్ పెడితే చిన్న గొడవలు కూడా అవుతాయి. అవునా కాదా? సో ఈ రూల్ అయితే బాగుంది, బౌలర్స్కి యూజ్ అవుతుంది. కాకపోతే ఇంటర్నేషనల్ వరకు అయితే ఓకే, ఎందుకంటే నీకు కెమెరాస్ ఉంటాయి కాబట్టి అన్నీ మనం పర్ఫెక్ట్గా చూసి మనం కూడా చెప్తున్నాం. వాళ్ళే కాదు, ఇక్కడ చూసి మనం కూడా చెప్తున్నాం. ఇంక ఇయ్యకముందే ఇది వైడ్ కాదు, లోపల పోయింది కదా. కానీ మన దగ్గర చూద్దాం ఏం జరుగుద్దో ముందు. ఐసీసీ పెట్టిన రూల్స్లో మనం మాట్లాడుకునేది చాలా ఉన్నాయి, కానీ కొన్నే మాట్లాడుతున్నాం, మనకు తెలిసినే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మన్కడింగ్. అది ఎవరికి యూజ్? అది బ్యాట్స్మెన్కా బౌలర్కే కదా. ఇప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? మర్చిపోయి అంటే స్కోర్ కొట్టాలి, లేదు మ్యాచ్ టైట్గా నడుస్తుంది, ఒక 20 బాళ్ళకి 40 కొట్టాలా. ఈ టైంలో బ్యాట్స్మెన్ దృష్టి మొత్తం ఎక్కడ ఉంటుంది? మంచి బ్యాట్స్మెన్ అనుకో, ఇటు ఆల్టైనా ఆయన దృష్టి మొత్తం అవతల క్రీజ్లోకి వెళ్ళి స్ట్రైక్లో ఉండాలని ఫీల్ అవుతాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న బ్యాట్స్మెన్కి ఈ అవుట్లు అసలు గుర్తే ఉండవు, అసలు గుర్తురావు కూడా. కానీ బౌలర్కి గుర్తుంటుంది. ఎందుకంటే ఈ వికెట్ తీసేస్తే మనకు మ్యాచ్ వస్తుంది అని చెప్పేసి బౌలర్కి గుర్తుంటుంది, కానీ బ్యాట్స్మెన్కి గుర్తుండదు. కాబట్టి ఈ రూల్ కూడా బౌలర్లకే యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1947లో మన ఇండియన్ ప్లేయరే విను మంకండ్ అని చెప్పేసి ఆయన ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఒకసారి ఇదే విధంగా చేసిండు. అప్పటి నుంచి ఇది నడుస్తుంది. కాకపోతే వ్యతిరేకించారు, ఇది కరెక్ట్ కాదు, ఇది స్పోర్ట్స్మెన్షిప్కి వ్యతిరేకం అని చెప్పేసి మన వాళ్ళందరూ వ్యతిరేకించారులే. కానీ ఆ తర్వాత ఏమైందంటే దీన్ని రన్అవుట్ కింద ప్రకటించారు.
ఇక మన్కండింగ్ అంటే మనకు తెలిసిన హీరో ఎవరు అంటే ఎవరు చెప్పండి? మనవడే అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్. దీంట్లో కింగ్ ఆయన. ఎన్నిసార్లు అవుట్ చేసిండు? ఈ ఈ రూలు ఎక్కువ ఎవరికి యూజ్ అయిందంటే ఒక రవిచంద్రన్ అశ్విన్కే ఈ రూలు ఎక్కువ యూజ్ అయింది. అంతే బ్యాట్స్మెన్ యొక్క కదలిక అంటే నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్ యొక్క కదలికల్ని వెళ్తుందా లేదా ఎన్ని చూసుకొని హిట్ చేస్తారు. హిట్ చేస్తే ఏమైంది, మనం బయటికి వెళ్ళిపోతాం, అప్పీల్ చేస్తాడు, ఎంపైర్ అవుట్ చేయడమే, దాంట్లో చేసేది ఏం లేదు. ఇది చాలాసార్లు ఉపయోగపడుతుంది. కాకపోతే మనం లోకల్లో ఏం చేస్తామంటే మనం కూడా చేద్దాం ట్రై చేస్తాం, కాకపోతే వార్నింగ్ కింద ఇస్తారులే. మరీ ఒకేసారి అవుట్ ఇస్తే కూడా మళ్ళీ గోల, కాబట్టి వార్నింగ్ కింద ఇస్తారు. ఈ రూల్ కూడా బౌలర్స్కే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైమ్అవుట్. టైమ్అవుట్ ఎవరికి? అది కూడా బ్యాట్స్మెన్స్కి లాస్ కదా. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత మినిమం 2-3 minutes వరకు టైం ఇస్తారు, 2 minutes అబోవ్. ఈలోపు మనం క్రీజ్లోకి వచ్చి బాల్ ఆడితేనే మనం బ్యాటింగ్ చేయడానికి ఉంటుంది. లేదు వచ్చిన తర్వాత హెల్మెట్ సర్చ్ చేసుకుందాం అంటే కుదరదు. అన్నీ పెట్టేసుకొని వచ్చి బాల్ ఆడితేనే మనం ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని కూడా ఫీల్డర్సు, కెప్టెను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అబ్బా కొద్దిగా లేట్ అయితే బాగుండు కదా అనుకుంటే వాళ్ళు మంచి బ్యాట్స్మెన్ వస్తుంటే ఇలాంటివి కూడా ఉంటాయి. రీసెంట్గా చూశారు కదా, అంతకుముందు 2023 ఆ టైంలో ఐపీఎల్ ఆడుతున్నప్పుడు సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత జాయిస్ బట్లర్ లేటుగా వస్తాడు. లేటుగా వస్తే కేకేఆర్ టీం, కేకేఆర్ వాళ్ళు అప్పీల్ చేస్తే దాన్ని ఎంపైర్లు అవుట్గా ప్రకటిస్తారు. ఎందుకంటే అది రూల్ ప్రకారం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో అట్నే అదేవిధంగా యాంజెలో మ్యాథ్యూస్ వరల్డ్ కప్లో ఏమైంది, బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబ్ అల్ హసన్ వాళ్ళు ఫీల్డర్స్ అంతా అప్పీల్ చేశారు కదా. అప్పీల్ చేస్తే మనోడు చేంజ్ చేస్తాడు, ఆయన చేంజ్ చేస్తాడు, ఈ హెల్మెట్ ఇవన్నీ సెట్ చేసుకునేసరికి టైము అయిపోయింది. వచ్చి ఆడినట్టయితే వేరే ఉండేదేమో, వచ్చి కొద్దిగా హెల్మెట్ ఇవన్నీ సెట్ చేసుకొని ఆడదాం అనుకున్న టైంకి వాళ్ళు అప్పీల్ చేశారు, దాన్ని ఎంపైర్లు అవుట్గా ప్రకటించారు. సో టైమింగ్ కూడా ఇంపార్టెంటే. మనం కూడా అంతే. అసలు ఏంది, బ్యాట్స్మెన్ బయటకు వస్తుంటే బౌండరీ లైన్ దాటం కన్నా ముందే ఒక అడుగు మనం వేయాలి యాజ్ ఏ రూల్ ప్రకారం. లేదా ఆయన్ని అక్కడ ఉంచి బౌండరీ లైన్లో ఉంచి మనం లోపల రావాలి. ఇలాంటి రూల్స్ ఉన్నాయి, అవి ఊరికేం పెట్టలేదు. అవి కూడా మనం పాటిస్తే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. ఇది కూడా బ్యాట్స్మెన్స్కి లాస్ తప్పితే బ్యాట్స్మెన్కి యూజ్ అయితే కాదు. నెక్స్ట్గా బ్యాట్స్మెన్కి యూజ్ అయ్యే ఐసీసీ రూల్స్ ఏంటి చూడు. ఫ్రీట్ బాల్ అంటే ఏంది, నో బాల్ వేసిన తర్వాత ఫ్రీట్ ఇస్తారు. అది బ్యాట్స్మెన్స్కే యూజ్. ఎందుకంటే ఫ్రీట్ బాల్ని నీకు అవుట్ లేదు కదా, నీకు క్యాచ్ అవుట్ లేదు, బౌల్ లేదు, అంటే నువ్వు ఫ్రీ. ఈ రెండు లేకపోతే నువ్వు ఫ్రీ అయిపోయినట్టే కదా. స్టంపింగ్ ఉంది, రన్అట్ ఉంది, ఓకే. అవి ఎప్పుడు సెకండరీ, ఫస్ట్ ఛాన్స్ నీకేగా. అప్పుడు ఏమైతే ఫ్రీట్ అంటే బ్యాట్స్మెన్ మస్తు ఖుషి అయిపోతాడు. ఇలాంటి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఇలాంటి సందర్భం కోసం వెయిట్ చేస్తాడు, ఫీల్డ్ కోసం వెయిట్ చేస్తాడు. అవునా కాదా? కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫీల్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్రీట్ ఏమైందంటే బ్యాట్స్మెన్కి యూజ్, ఓకే. బౌలర్కి లాస్, బ్యాట్స్మెన్కి యూజ్ ఫ్రీట్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, బౌండరీ లైన్ దగ్గర క్యాచెస్. రీసెంట్గా కొత్త రూల్ వచ్చింది, రీసెంట్గానే. ఏంది, బౌండరీ లైన్ దగ్గర క్యాచెస్. ఇంతకుముందు ఏ విధంగా అంటే బౌండరీ లైన్ దాటి గాల్లో బాల్ని కొట్టి మళ్ళీ యువతలకు వచ్చి క్యాచ్ పట్టేవాళ్ళు. బ్యాట్స్మెన్కి జరిగిన నష్టమే. ఇప్పుడేంది, అలా కొట్టిన 6. ఇప్పుడు బౌండరీ అవతలకి వెళ్ళి నువ్వు అలా కొట్టిన ఒక వీడియోలు చూసాను నేను, బిగ్ బాస్ వీడియోలు ఉంటుంది చూసాను. బిగ్ బాస్లో బౌండరీ లైన్ దాటిపోయి 4-5 స్టెప్పులు వేసుకుంటా గాలిలో అక్కడే బాల్ కొడతా ఉంటాడు, కొట్టి యువతలకు వచ్చి క్యాచ్ చేయబడతాడు. అది అసలుకి ఆల్రెడీ 6 వెళ్ళిపోయింది. అది బ్యాట్స్మెన్ 6 కొట్టేసిండు, బౌండరీ అవతలకి వెళ్ళి ఆడ కొట్టి మళ్ళీ అక్కడ 2-3 స్టెప్పులు వేసి మళ్ళీ గాల్లో బాల్ను కొట్టి యువతలకు వచ్చి క్యాచ్ పడతారు. సో ఇప్పుడు ఆ రూల్ అట్లా లేదు, నువ్వు అవతలకి వెళ్ళి కొట్టినావంటే 6. కాబట్టి ఇది
నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్, బ్యాటర్ అవుట్ అయిన తర్వాత న్యూ బ్యాట్స్మెన్ వస్తాడు. ఇది ఎవరికి యూజ్? బౌలర్గా బ్యాట్స్మెన్ కంటే ఇది ఇద్దరికి యూజే. ఎందుకు చెప్తాను నేను? ఫస్ట్ బ్యాట్స్మెన్కి ఎందుకంటానంటే, బ్యాట్స్మెన్ ఏంటంటే ఇక్కడ అవుట్ అయిన వ్యక్తి బాల్ డాట్ చేస్తాడు, సరిగా ఆడట్లేదు, సరే మంచి ప్లేయరే కానీ ఆడట్లేదు, కానీ క్యాచ్ అవుట్ అయ్యి అవుట్ అయ్యిండు. క్యాచ్ అవుట్ అయ్యి ఫస్ట్ బాలే మధ్యలో ఓవర్లో ఫస్ట్ బాలే క్యాచ్ అవుట్ అయ్యిండు. అప్పుడు ఏమైంది? న్యూ బ్యాట్స్మెన్ 5 బాల్ వస్తాయి చూసినావు, 5 బాల్ వస్తాయి. అతనికి అది ప్లస్సే కదా, న్యూ బ్యాట్స్మెన్కి ప్లస్సే. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయచ్చు 5 బాల్ అంటే, తెలుసా? బౌలర్స్కి కూడా ఎందుకు యూజ్ అంటే ఇది, ఒక్కొక్కసారి ఏమైందంటే మంచి బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైక్లో ఉంటాడు, సరిగా ఆడిన బ్యాట్స్మెన్ స్ట్రైక్లో ఉంటాడు, ఓకే ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ బ్యాట్స్మెన్ అవుట్ అయినా కూడా వచ్చే బ్యాట్స్మెన్ సరిగా ఆడడు. ఈ క్యాచ్ పట్టినా కూడా నెక్స్ట్ బ్యాట్స్మెన్ మళ్ళీ మామూలు బ్యాట్స్మెన్ వచ్చి ఆడతాడు. కాబట్టి ఇది కూడా బౌలర్కి అట్ట కూడా యూజ్. ఇంకొకటి ఏంది, ఇంతకుముందు క్యాచ్ పట్టినా రన్అట్ లాగి ఊతలకు వచ్చి ఆ బ్యాట్స్మెన్ ఆ మ్యాచ్ని ఏదో ఒకటి చేస్తాడు, ఒక మంచి బ్యాట్స్మెన్ అయితే. అంటే క్యాచ్ పట్టినా పర్లేదు, అవతలకి వెళ్ళిపోయి చాలు అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఇది ఒక కందుకు చూస్తే, కరెక్ట్గా చూస్తే బౌలర్కి ప్లస్సే, ఇంకో విధంగా చూస్తే బ్యాట్స్మెన్కి ప్లస్సే. ఏది? న్యూ బ్యాట్స్మెన్ ఆప్షన్ అనేది ఇద్దరికి ప్లస్సే. దానివల్ల మ్యాచ్లు మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి బౌలర్ వైపు వెళ్తుంది, ఒక్కోసారి బ్యాట్స్మెన్ వైపు వెళ్తుంది. సో ఇవి కొన్ని మనం తెలిసిన రూలు, తెలుసుకున్న రూళ్ళు మనం మాట్లాడినాం. ఈ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాట్స్మెన్స్కి యూజా, బౌలర్స్కి యూజా, ఇంకా ఏమైనా ఉన్నాయా కింద కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి. ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.